రిక్వెస్ట్ అండి, పర్సనల్ రిక్వెస్ట్, మీరందరూ కూడా ఒకసారి వచ్చి విజిట్ చేస్తే మాయాంలో జరిగినటువంటి పనులను చెప్తాము. అక్కడ కరోనా వచ్చినటువంటి సమయంలో వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే వాళ్ళతో కూడా మీరు మాట్లాడుకోవచ్చు. ఒక చిన్న రిక్వెస్ట్ సాయన, ఒక్క నిమిషం ఆగవే, మీరు దయచేసి విజిట్ చేస్తే అది బాగుంటుందని ఒక రిక్వెస్ట్. రెండోది, వారు ఏమైనా వివరణ ఇవ్వాలి, కానీ ప్రాస కలిసినట్టు ఎదుటివాన్ని కించపరిచే విధంగా పాపం యాదన్న మర్రి తొర్రి అంటాడు, కానీ ఆ ఏజ్కు రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆయన ఒక ఉద్యమకారుడు, మాజీ కూడా చైర్మన్. ఈ కళాక్షేత్రంలో మరి దానికి డిజైనింగ్లో దాని పనితనం స్పీడప్లో ఎంతో కష్టపడ్డాడు. ఆయనను పట్టుకొని తొర్రి మొర్రి అంటే ప్రాస కలుస్తుందని ఏదైనా మాట్లాడచ్చా? ఏంటిది? ఇది ఎటుపోతుంది? మేము అనలేవా? చాలా అనొచ్చు. ప్రాస కలిసిన నేను కూడా అంటా. నేను 30 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఎంతోమందిని చూసిన, ఎంతోమంది ఎమ్మెల్యేలను చూసినా, ముఖ్యమంత్రులను చూసినా. నాకు కూడా ప్రాధాన్యత నేను మాట్లాడచ్చు, కానీ నాకు కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి. విలువలతో కూడినటువంటి మనిషిని నేను అనలేను. కానీ ఆ తీరుగా మాట్లాడితే మీ సమక్షంలో చెప్తున్న నా భాష తీరు, నా వివరం కూడా మారుతుందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, దయచేసి ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడే మెసేజ్ వచ్చింది. మరి కాలేజీ ఫౌండేషన్ వాళ్ళు అప్పుడు ఒక హాలు వాళ్ళకు ఇది, తర్వాత కళాకారులు సాహిత్యవేత్తలు కూడా ఒక రూమ్స్కి ఇట్లా అన్నారు. అది అందరికీ అందుబాటులో, సామాన్య కళాకారుల ప్రదర్శనకు అందుబాటులో ఉండే విధంగా చేయాలి, కానీ దానికి ఏదో పెద్ద ఎత్తున ప్రదర్శనకింత చేస్తే అంటే మాత్రం కవులు, కళాకారులు, సాహిత్యవేత్తలు ఊకోరు అని చెప్పి మీ ద్వారా మరి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. ఏదైనా ఉంటే అక్కడ పోయినాక సాయన మాట్లాడదాం. రండి ప్లీజ్, దయచేసి మీరు అక్కడ మాట్లాడదాం. మీరు దయచేసి విజిట్ చేద్దాం, విజిట్కు రాండి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సాయన